సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశానికి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ యాత్ర ఈ నెలలో ముగియనున్నది. మొదటిగా జనవరి 26నే ముగిద్దాం అనుకున్న ఈ పాదయాత్ర ప్రజల విజ్ఞప్తుల మేరకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఆయన వయస్సును కూడా లెక్క చేయకుండా వైద్యుల సలహాలను పక్కన పెట్టి మరి ఈ యాత్రను కొనసాగించారు. ఈ యాత్రలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2820 కిలోమీటర్లు విస్తృతంగా పర్యటించారు. ఈ పాదయాత్రలో ఆయన గమనించిన ముఖ్యాంశాలు ఏంటి, ప్రజా జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఈ మార్పుల్ని నాయకులు ఏ రకంగా గమనిస్తున్నారు, ప్రస్తుత రాజకీయ పార్టీలు వాటిని గమనించి తమకు అనుగుణంగా తమ విధానాలు రూపుదిద్దుకుంటున్నాయా లేదా అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారితో మనం ముచ్చరిద్దాం. చంద్రబాబు నాయుడు గారు, సమాచార విప్లవం జరిగి బహుశా ఈ సమాచార విప్లవంలో కూడా మీరే ముందు వరుసలో ఉన్నట్లు అనేక సార్లు ప్రజలతోనూ ప్రస్తావించారు, సభల్లోనూ చెప్పారు. ఏ మారుమూల ప్రాంతాన్నైనా నిమిషాల్లో చేరే విధంగా ఉన్న సందర్భం ఉన్నది. అలాగనే ఎవరితో ముచ్చటించాలన్నా కూడా నిమిషాల వ్యవధిలో ముచ్చటించవచ్చు. అటువంటి దాన్ని మీరు ఉపయోగించుకోకుండా ఇంత సాహసానికి ఒడిగట్టడానికి కారణాలు ఏమిటి, ఎందుకు దాన్ని మీరు పరిగణలో తీసుకోలేదు? ఈరోజు మనం ఒకసారి చూస్తే మన దేశంలో 91 కంటే ముందు ఒక పరిస్థితి, 91 నుంచి ఇంకొక పరిస్థితి. 91 ముందు ఒకే పార్టీ పరిపాలనలో ఉన్న ఏకపక్ష పాలన ఉన్న ఆ రోజు అనుకున్న అభివృద్ధి జరగలేదు. 91 నుంచి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత దేశానికి గుర్తింపు వచ్చింది, ప్రపంచం అంతా గౌరవించే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఏదైతే సాంకేతిక విప్లవం వచ్చిందో ఇది మన దేశం ముందు అడాప్ట్ చేసుకునే పరిస్థితి వచ్చాం. అయితే ఇవన్నీ బాగున్నాయి చూడడానికి, కానీ ఈ దేశంలో పేదవాడి పరిస్థితి పేదవాడిగానే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. క్షేత్రస్థాయిలో రియాలిటీస్కు దూరంగా మనం అందరం పోయే పరిస్థితి వస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా సరైన అవగాహన లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో మీరు చూస్తే ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు ఒక సేవాభావంతో ఏదో చేయాలని తపంతో చేస్తే సాధ్యం అవుతుంది. అన్నీ కూడా ఈరోజు చూస్తే 9 ఏళ్లలో ఎక్కడికి పోయిందంటే 20 ఏళ్ళు వెళ్ళిపోయారు. కానీ 9 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రతిపక్షం నేతగా కొనసాగుతున్నారు. ఈ 2 సందర్భాల్లో కొన్ని వేల సార్లు ప్రజల్లోకి వెళ్ళారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల పాలన అనే కాన్సెప్ట్తో వెళ్ళారు. ఆ తర్వాత ఇటీవలనే కరువు యాత్రలో దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాలో దాదాపు 20-30 కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేశారు. వాటికి ప్రస్తుతం మీరు నిర్వహించిన ఈ పాదయాత్రకి ఉన్న తేడా ఏమిటి? అప్పుడు గమనించిన అంశాలు మీరు ఇప్పుడు ఏమైనా గమనించని ఉన్నాయా? అంటే నేను ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే చరిత్రలో ముఖ్యమంత్రి హైదరాబాద్లో కూర్చొని పని చేయడం కాదు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు దగ్గరగా పనిచేయాలి, ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఒక విప్లవాత్మక మార్పు నేనే తీసుకొచ్చాను. అందులో భాగమే ప్రజల వద్దకు పాలన, జన్మభూమి. ఇటీవల కాలంలో మోసపూరితమైన హామీలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఒక దోపిడీ విధానాన్ని ప్రవేశపెట్టారు. జనాలకి ఏంటంటే ప్రజల్లో వాళ్ళకుండే కష్టాల్లో ఇంత అధ్యయనం చేసే పరిస్థితులు కూడా లేరు. ఈరోజు ఉదాహరణకు ₹2 కేజీ బియ్యం, ఎప్పుడో పెట్టిన ₹2 కేజీ బియ్యం వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినట్టు వీళ్ళే చేసినట్టు పెట్టారు. లేకపోతే ₹200 పెంచారు. ఈరోజు ఇంత ఆదాయం వచ్చిన తర్వాత ₹200 ఒక లెక్క కూడా కాదు. అదే మరి ఆరోగ్యశ్రీ, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం, బయట ఏమైంది, మొత్తం అన్ని హాస్పిటల్స్ అని సిక్ అయిపోయే పరిస్థితి వచ్చింది. హాస్పిటల్స్ అన్నీ పోయినాయి. దీనికి ఎక్కువ ప్రచారం, ఆర్భాటం ఇవన్నీ చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ప్రజలకి ఎంత ఆదాయం వస్తూ ఉంది, ఎంత పన్ను కడుతున్నాం, తిరిగి మనకేం వస్తూ ఉంది అని ఆలోచించే పరిస్థితులు లేదు. ఒక ఉదాహరణకు చూస్తే డాక్రా సంఘాలు ఉన్నాయి, పావలా వడ్డీ, అది ₹2 వసూలు చేస్తున్నారు. వాళ్ళు తీసుకొని నెలవారీగా కడుతూనే ఉన్నారు. పాపం ఎంత తీసుకున్నారు అంతకంటే ఎక్కువ కడుతున్నారు. కానీ ఎంత కట్టావో నీకు తెలుసా అంటే వాళ్ళకి తెలియదు. అది వాళ్ళ చదువులేనితనం, అమాయకత్వం. దాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా మేము పావలా వడ్డీ ఇచ్చామని ఉదరగొడుతూ అసలు ₹1 వడ్డీ వేసి వాళ్ళ శ్రమను దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటివి అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే వాస్తవాలు మనకు కనబడుస్తాయి.
మీరు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నా, ఆధునీకరణ ఉన్నా, లేకుంటే మీ టీవీలు లేకపోతే ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఉన్నా, గ్రాస్ రూట్లో క్షేత్రస్థాయిలో చూస్తే తప్ప మనకు అవన్నీ స్వయంగా వీడు చూస్తే గానీ అవి అర్థం కాదని అర్థమయ్యేది కాదు. మనుషుల్లో కూడా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు నేను చాలా రాజకీయాలు చేశాను. ఒక హామీ, ఒక భరోసా కంటే కూడా మనలో కూడా ఒక ఇన్వాల్వ్మెంట్, భాగస్వామ్యం, వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవడం, వాళ్ళకి భరోసా ఇవ్వడం, నమ్మకం ఇవ్వడం, మనం ఏ నిర్ణయం చేసినా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని పనిచేసే విధంగా మనం ఆలోచించడానికి దోహదం చేస్తారు. చంద్రబాబు గారు, మీరు ఆర్థిక సంస్కరణల గురించి కూడా చాలా, ఎందుకంటే దేశంలో మొదటగా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా మీరున్నారు. మీరు కూడా అనేక సార్లు చెప్పారు. కానీ ఇక్కడ వాస్తవంలో ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి, సామాన్య ప్రజలు, ఈ మూటి మధ్య ఏదో తెలియని అంతరం ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఆర్థిక సంస్కరణలు అనగానే అదేదో సంపన్న వర్గాలకి, సంపన్నులకి, పారిశ్రామికవేత్తలకి అనువైన సంస్కరణలు ఉన్నాయి. కానీ పేదవాడి పేదరికాన్ని పోగొట్టే పరిస్థితుల్లో సంస్కరణలు లేవు అన్న విమర్శలు ఉన్నాయి. మీరు ప్రవేశపెట్టిన సంస్కరణల ప్రభావం ప్రజల మీద ఏ రకంగా ఉంది అని మీరు ఈ పాదయాత్రలో గమనించారు? ఈరోజు సంస్కరణలు అంటే సమర్థతను పెంచడం సంస్కరణ. మన సంస్కరణలు అంటే ఏదో భూతం అని చెప్పి మనం చూపించుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కడికక్కడ జవాబుదారీతనం, పోటీతనం, సమర్థత ఇవన్నీ పెంచడానికి సంస్కరణలు కావాలి. సంస్కరణల వల్ల సంపద వస్తుంది. ఆ సంపదని పేదవాళ్లకు తీసుకుపోవడంలో ప్రభుత్వ విధానాలు ఉంటాయి. ఆ విధానాల్లో మనం ఫెయిల్ అయ్యాం. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. సంస్కరణల వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తే కొంతమంది నాయకులకి చాలా ఈజీగా లక్షల కోట్లు, వేల కోట్లు, కోట్ల రూపాయలు వచ్చే కొందరికి కళ్ళు తిరిగి మొత్తం తప్పులు చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడు సామాన్య ప్రజల కంటే సంపన్నులకే ఎక్కువ భావిస్తున్నారు. నేనేమంటున్నానంటే సామాన్య ప్రజానికంటే సంపద సృష్టించడానికి ఉపయోగపడింది, సంపద కాన్సన్ట్రేట్ కావడానికి ఉపయోగపడింది. మళ్ళీ ఎందుకు ఉపయోగపడింది అంటే మన విధానాలు దానికి లోపం. కానీ ఇప్పుడు పాదయాత్రలో మీరు ఇస్తున్న హామీలను కానీ, అనేక డిక్లరేషన్లు కానీ, అనేక వర్గాలని మీరు వాళ్ళు రేపు అధికారంలోకి వస్తే మీరు చేస్తానన్న పనులు కానీ, ఇవన్నీ స్థూలంగా చూసినప్పుడు ఈ సంస్కరణల నుంచి కొద్దిగా మీరు పక్కకెళ్తున్నారా అన్న ఒక మీరు తరోలే మిస్టేక్ అని. ఎవరి కోసం సంస్కరణలు? ప్రజల కోసం సంస్కరణలు, పేదవాడి కోసం సంస్కరణలు. ఆ పేదవాడిని వదిలిపెట్టి నేను సంస్కరణ చేస్తాను నాకెవరి కోసం? ఈ 10 మంది కోసం, 100 మంది కోసం చేయడం కాదు కదా. కానీ సంస్కరణలు చేయాలి. ఆ సంస్కరణలు క్షేత్రస్థాయిలో ఉండే పేదవారికి లాభంగా కూడా ఉండాలి. 16%, 20% గ్రోత్ కాదు కావాల్సింది. పేదవాళ్ళని దోచేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలుగుతాము. అలాంటి వ్యవస్థకు నాంది పలకాలనేది నా ఆలోచన. రెండోది మీరు చూడండి, ఎప్పుడు కూడా ఈ దేశంలో మనకేమీ లేదు, మనం ఏమీ చేయలేము అనే పరిస్థితిలో ఉండేవాడు. ఆర్థిక సంస్కరణలు పెట్టిన తర్వాత మీరు చెప్పిన ప్రకారం నేనే ఆ రోజు చొరవ తీసుకొని ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి విద్య ఎట్లుండాలి, పవర్ ఎట్లుండాలి, రోడ్లు ఎట్లుండాలి, అదే మరి ఆరోగ్యం ఎట్లుండాలి, లేకపోతే వ్యవసాయం ఎట్లుండాలి, ఇవన్నీ అధ్యయనం చేశాం. అందుకనే కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ తీసుకొచ్చాం. దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలతో సమానంగా ఇతర రంగాల్లో కూడా సంస్కరణ తీసుకొస్తే కాంప్రహెన్సివ్గా ఉంటుంది తప్ప అదర్వైజ్ ఇది లాప్ సైడ్ అవుతుంది, ఒకే వర్గానికి లాభం వస్తుంది, మనం అనుకున్న ఫలితాలు సాధించలేము. కానీ మీరు ఇస్తున్న హామీలు చూస్తే ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ మనోళ్ళు కానీ వాళ్ళ విమర్శలు ఎలా ఉన్నాయంటే, ఈ హామీలు మొత్తం అమలు చేయాలంటే దేశ బడ్జెట్ కూడా సరిపోదు, హామీలే కదా అమలు చేసే కాదు కదా, అందుకని ఇస్తూ పోతున్నారు, వాటిని ప్రజలు నమ్మటం లేదు అన్న ఒక విమర్శలు చేస్తున్నారు. దానికి మీ సమాధానం? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. నేషనల్ హైవేలో 6 లేన్ రోడ్డు, 4 లేన్ రోడ్డు వస్తుంది ఎవరన్నా అనుకున్నారా? నేను ప్రధానమంత్రి వాజ్పేయి గారికి 4 లేన్ రోడ్డు వస్తుందండి మనం వేయాలన్నాను. అది ఎట్లా వస్తుంది, ఎక్కడ సాధ్యం అవుతుంది, ఎక్కడ డబ్బులు ఉన్నాయన్నాడు. అప్పుడు నేను మలేషియా ఎగ్జాంపుల్ చెప్పి 2 కోట్ల జనాభా అండి మలేషియా, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉంది, అది 6 లేన్ రోడ్డు ఉంది. ఇప్పుడు మన దేశ జనాభా 120 కోట్లు, మనం ఒక రోడ్డు వేసుకోలేమా? మీరు ఒక పని చేయండి, చెన్నై తడ, నాకు చెన్నై ఇచ్చాపురం నాకు వదిలిపెట్టండి, మా బార్డర్ అంతా, నేను ఒక రోడ్డు వేసి BOT కింద మీకు అప్పచెప్తాను, ఇది సాధ్యమా అన్నాడు. ఏ సాధ్యం అని చెప్పాను. అప్పుడు మంత్రిని పిలిపించాడు, నేను ఐడియాస్ ఇచ్చాను. BOT కింద మనం వేయడానికి వీలున్నాయి, బిగినింగ్లో మనకు కొంచెం పెట్టుబడి అవుతుంది,
తర్వాత ఆటోమేటిక్ దాంట్లో గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని చెప్పాను. ఈరోజు ఏం జరిగింది? అదే జరిగింది. రెండోది, ఆ రోజు ఏమన్నారు నన్ను? సెల్ ఫోన్ నేను మాట్లాడుతూ ఉంటే ఇది ఎక్కడ సాధ్యం అన్నారు. ప్రధానమంత్రి అన్నాడు వాజ్పేయి గారు ఒక మాట అన్నాడు, మనం బిఎస్ఎన్ఎల్ ఉంది, విఎస్ఎన్ఎల్ ఉంది, పబ్లిక్కి ఇలా షేర్ మార్కెట్లో ఉన్నారు, ఎట్లా అవుతుంది అన్నాడు. అన్ని దేశాల్లో ఇది జరిగింది. సమాచార విప్లవం వస్తుందని ఎవరు ఊహించరా, వచ్చింది. వాళ్ళకు ప్రీమియం పే చేసి అక్కడి నుంచి ప్రైవేటైజేషన్కి వెళ్ళారు. మనం కూడా పోవాలని చెప్పాను, ఒప్పుకున్నారు. హైదరాబాద్లో నేను అభివృద్ధి చేస్తున్నానంటే అందరూ ఏమన్నారు? నేను సింగపూరో, మలేషియానో, థాయిలాండో, చైనానో ఇవి కంపేర్ చేస్తే ఈయన అమాయకుడిగా ఉన్నాడు, వాళ్లకు మనకు పోలిక ఎక్కడ, మన వాళ్ళతో పోటీ పడగలుగుతామా అని మాట్లాడారు. కడాను నేను వీళ్ళని నమ్మించడానికి ఎమ్మెల్యేలు ఆ దేశాలకు పంపించాను. పోయి తిరిగి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, మీరు చేసింది బ్రహ్మాండంగా ఉందని చెప్పి అసెంబ్లీలో మాత్రం అపోజ్ చేశారు. అంటే రాజకీయాలు వేరే, వాస్తవం వేరే. అందుకే నేను ఏది చెప్పినా జరిగే పనులే చెప్పి. ఈరోజు మన రాష్ట్రంలో ఒకప్పుడు చదువు విషయం మీరు చూడండి, ఎంత వెనకాలన్నా అంటే వెనకాలన్నా. ఎలిమెంటరీ స్కూల్స్ లేవు, హై స్కూల్ లేవు, ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, మెడికల్ కాలేజీలు లేవు. విద్య అంటే పట్టించుకున్న నాదుడు లేడు. అప్పుడు నేనేం చేశాను, మొత్తం అన్నీ పెట్టి ఒక పాలసీ తీసుకొచ్చి 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్కి హై స్కూల్, మండల క్వార్టర్లో హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టి అన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం. ఈరోజు గర్వకారణంగా చెప్తాను, భారతదేశంలో 25 నుంచి 30% నాలెడ్జ్ అంతా మన రాష్ట్రంలో ఉంది. ఐఐఎంలు, ఐఐటీలు, లేకుంటే సివిల్ సర్వీస్ అన్ని మనమే వస్తున్నాం. ఒక ఆలోచన ఇచ్చాం, ఈ చదువుకున్నాక ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచించాం. నేను హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ నిర్మాణం చేశా. ఎన్నేళ్ళు. కానీ హామీల అమలు చూస్తే ఆర్థిక వనరులు కొన్ని లక్షల కోట్లు అవసరం. మీరు అక్కడే పొరపడుతున్నారు. నేను 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటున్నా ఎగతాళి చేశారు వీళ్ళు. నేను చెప్పింది ఆ రోజు 1,00,000 కోట్ల బడ్జెట్ వస్తుందని విజన్ 2020 తయారు చేశా. అందులో ఏం చెప్పాను నేను? ప్రతి ఒక్క సంవత్సరం ఇంత గ్రోత్ ఉంటుంది, ఇంత ఆదాయం వస్తుంది, ఈ విధంగా పెరుగుతుంది అని 20 ఏళ్లకు చేసి మొత్తం పెట్టాను. పెడితే అందరూ ఎగతాళి చేశారు, 1,00,000 కోట్లు అంటా, 1,00,000 కోట్లు అంటా అని. ఇప్పుడే రోసయ్య గారు కూడా ఆ రోజు ఎగతాళి చేశాడు. రాజు సెక్రటరీ ఇప్పుడు లేడు, ఆయన ఎగతాళి చేశాడు. ఇప్పుడు ఎంత? 1,60,000 కోట్ల బడ్జెట్. నేను చాలా స్పష్టత ఉన్నా, ఏది కూడా సాధ్యం. ఆ సాధ్యమైంది నేనేం ఆలోచిస్తున్నా అంటే, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని, అదే మరి రైతుల దృష్టిలో పెట్టుకుని, అందరి ప్రజల యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని నేను ఈ అప్రోచ్ తీసుకున్నాను. సామాజిక న్యాయం ఈ దేశంలో సాధ్యం కాదని చాలా మంది ఉద్దేశం. అంటే భూస్వాములు, పెత్తందారులు, కొన్ని కులాలు వీళ్లే పెత్తనం చేయాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. అందుకే నేను ఒక రెవల్యూషన్గా తీసుకొస్తున్నా సామాజిక న్యాయం కోసం. ఇవన్నీ సాధ్యం అవుతాయి. నేను అనుకున్నది ఒక రోజులో కాకపోయినా కొంతకాలంలో ఇవన్నీ సాధ్యం. మమేకం చేయాలా, ఆ ఫలితాలు ప్రజలందరికీ చేరాలి, వాళ్లకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి తప్ప వెల్త్, సంపద కొంతమంది దగ్గరే ఉండి వాళ్ళు పేపర్ మీదనో బ్యాంకులో పెట్టుకుని ఆనందపడడం కరెక్ట్ కాదు. స్వల్ప విరామం అనంతరం ముఖాముఖి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.